ఇక నిన్న ఆర్డర్స్ ఇచ్చారండి. ఏంటంటే అమరావతికి సంబంధించి మామూలుగా అయితే ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్ వార్తలు వినరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమిటది? పాజిటివ్ వార్త అని చెప్పుకోదగ్గది. కానీ దాని వెనక కూడా దురుద్దేశం ఉంది. అదేంటో చెప్తా నేను. రాజధానిలో ఉండే నిరుపేదలకి 2,500 రూపాయలు పెన్షన్ వస్తుంటే దాన్ని 5,000కి పెంచారట. మార్చి నుంచి ఇస్తారట. దీని వెనక ఒక కథ ఉందండి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమరావతిలో ఈ భూ సమీకరణ చేసినప్పుడు ఒక విమర్శ కానీ లేక ఒక కన్సర్న్ కానీ ఏంటంటే, ఓకే, రైతులకి భూములు ఉన్నవాళ్ళు భూములు ఇచ్చారు, దానికి బదులుగా వాళ్ళకి ముందుగా బతకటానికి ఎకరానికి ఏడాదికి 30,000 నుంచి 50,000 డిపెండింగ్ ఆన్ ది ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది 10 ఏళ్ల పాటు. బాగానే ఉంది. మరి ల్యాండ్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే మరి ఆయా పొలాల్లో అంతకుముందు పనిచేస్తూ ఉండేవాళ్ళు, వ్యవసాయ కూలీలుగానో మరొకటో, వారి పరిస్థితి ఏంటి? వారికి మరి ఎటువంటి ఆధారం ఉండదు కదా, ఉపాధి ఉండదు కదా అనేటువంటి విమర్శలు వస్తే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరికీ 2,500 రూపాయలు నెలకి ఇచ్చేట్టుగా 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉత్తర్వులు ఇచ్చారండి. ఆ ప్రకారం వాళ్ళకి అప్పటి నుంచి 2,500 రూపాయలు ఇస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని దాచిపెట్టి తానేదో కొత్తగా చేస్తాను పేదల కోసం అనేది ఒక పిక్చర్ క్రియేట్ చేయాలి కాబట్టి 5 ఏళ్ల క్రితం ఏమన్నారంటే అసలు మేము ఇక్కడున్న పేదలకి 2,500 కాదు 5,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారండి. 2019లో ప్రకటిస్తే ఆ తర్వాత మన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో మరి అమరావతి విషయంలోనే కదా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరాడు. అప్పట్లో వీళ్ళు చూసారా మేము పేదలకు 5,000 చేసామన్నారు. 5,000 చేయలేదు అప్పుడు, యాక్చువల్గా చేయలేదు, చేయకుండానే చేసినట్టుగా మాట్లాడేశారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత నిన్న వచ్చిందండి ఆర్డర్. ఏంటి? 2,500 నుంచి 5,000, ఒక 17,000 మంది అట్లా ఉంటారండి అక్కడ. అమరావతి అంటే సిఆర్డీఏ పరిధిలో. వాళ్ళకి ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశాడు కాబట్టి ఇస్తున్నారు ఆ 2,500. ఇప్పుడు ఇయర్ తోటి 10 ఏళ్ళు పూర్తవుతున్నాయండి. కాబట్టి ఈ సంవత్సరం తర్వాత అక్కడున్న రైతులకు కూడా ఆ కౌలు రాదు, అయిపోయింది, ఆ టైం అయిపోయింది. వాళ్ళకి మామూలుగానే కౌలు ఇవ్వనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా ఇస్తారని చెప్పి అనుకోవడానికి లేదు కదా. కాబట్టి అది అయిపోయినట్టే ఆ చాప్టర్. ఇక అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వాళ్ళెవరికి కూడా ఇక కౌలు కూడా రాదు ఇప్పటి నుంచి. ఇప్పుడు వీళ్ళకి 2,500 నుంచి 5,000కి పెంచాలని చెప్పాడు కదండి. ఎంతకాలం పెంచాడు? జీవితకాలం పెంచాడా ఏమిటి అనేది ఏమీ లేదు స్పష్టత ఆ ఉత్తర్వుల్లో. ఫిబ్రవరి నుంచి పెంచుతున్నాము అంటే మార్చిలో ఇస్తాము అని చెప్పి రాశారు ఇందులో ఈ ఆర్డర్లో. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది? ఎందుకంటే రైతులకి అయిపోతుంది కాబట్టి రైతులతో పాటు వీళ్ళకి కూడా అయిపోయింది అనుకోండి, ఈ సంవత్సరం లోపునే అయిపోతుంది. అంటే 3 నెలల ముచ్చట అంతా ఇది ఎన్నికల కోసం చేసిన పని అనమాట. ఇంకా విశేషం ఏంటంటే ఈ కౌలు రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేయాల్సిన కౌలు ఉంది కదా, ఆ కౌలు గత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరమో ఏమో ఇచ్చారండి సక్రమంగా. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇవ్వరు, కోర్టులకు వెళ్ళడము, బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడము, వాళ్ళకి రావాల్సినటువంటి 30,000 ఎకరానికి కోర్టు వాడు ఆదేశిస్తే అప్పుడు కూడా విడతల వారీగా ఇవ్వడము, ఈ విధంగా చేస్తూ వచ్చారండి. ఇప్పుడు తాజాగా 10 నెలలు అయిందండి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం అయిపోయి కౌలు అది ఇవ్వలేదు. అది కోర్టులో ఉన్నది. కోర్టులో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. కోర్టు వారు కూడా తీరిగ్గా టైం తీసుకొని ఆర్డర్లు ఇస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేటువంటి కౌలు ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. గతంలో తీర్పు ఇచ్చారు, మీరు కౌలు ఇవ్వాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఇవ్వకుండా ఇట్లా ఏడిపిస్తారేంటి అని. మరి అవన్నీ ఉండగా కూడా కోర్టు ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కేసు తీసుకోవడం, మళ్ళీ కొత్తగా విచారించడం, వాళ్ళు ఏదో సాకులు చెప్పటం, ఆ విధంగా నడుస్తోంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా సరే రాజకీయ దురుద్దేశంతో తప్ప అందులో ఇసుమంతా కూడా చిత్తశుద్ధి ఉండదు అంటానికి అది ఎగ్జాంపుల్ అండి.